ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారు? ఈ ఎగ్ ఫ్రైకి అనమాట గుడ్లు ఉడకబెడుతున్నా ఫ్రెండ్స్. మొత్తం 6 గుడ్లు వేస్తారనమాట. పొయ్యి మీద ఇది కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్. ఇవన్నీ గుడ్లు కూడా కంప్లీట్గా ఉడికిపోయినాయి అనమాట. చూడండి, ఇది వంచేసి వాటర్ అంతా కూల్ వాటర్ పోసేసి తర్వాత దీన్ని పగలగొట్టి ఓపెన్ చేయాలన్నమాట. చేసేసి పై అంతా తీసేసి ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కారం, సాల్ట్, పసుపు అనమాట. ఈ మూడే ఉపయోగిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను. చూడండి, మొత్తం అన్నీ వేస్తాయి కదా ఫ్రెండ్స్. దీనికి అటు ఇటు కలుపుతా. చూడండి, ఇలా కలుపుతూ ఇది ఫ్రై అవుతుండగా దీంట్లో పసుపు, ఒక చెంచా పసుపు వేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చేత్తోనే వేస్తున్నాను అనమాట. వేసి దీన్ని కూడా ఇట్లాగే కలుపుతున్నాను. దీంట్లో ఏంటంటే సరిపడా ఆయిల్, పసుపు, సాల్ట్ వేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కారం కూడా వేసేస్తాను అనమాట. 1 స్పూనుడు అది కూడా వేసేసి ఈ విధంగా ఫ్రై చేస్తాను. ఈ ఫ్రై అయిపోయిన ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కొంచెం ఆయిల్ మాత్రం ఉంటుంది అనమాట. లేదా మనం ఇందులో మసాలా వేసుకుంటే ఆయిల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంచెం. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుడ్లు ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోయింది అనమాట, కంప్లీట్గా కట్టేస్తాను అనమాట పొయ్య. ఇది ఈ విధంగా కలర్లో కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే గుడ్లు ఉడకబెట్టేసేసి దాన్ని మొత్తం అంతా పెచ్చంతా తీసేసి ఒలిచేసేసి దాన్ని ఘాట్లో పెట్టుకుని ఫ్రెండ్స్. దానికి సరిపడా ఆయిల్లో వేపేసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై.